తర్వాత వేదిక ఏదైనా పాకిస్తాన్ హెచ్చరించడమే ప్రధాన అంశంగా ఉంది. పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడ్డా వారిని భయపెట్టడం, ఇంకోసారి కనుక భారత్లో అడుగు పెట్టాలన్నా కూడా ఆలోచించే విధంగా మరోవైపు నుంచి హెచ్చరికలు ఉండాల్సిందే. అటువంటి హెచ్చరికలే కేంద్ర ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున మంత్రులు చేస్తున్నారు, ప్రధాని కూడా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చైనా పర్యటనలో ఉన్నారు ఆయన. అయితే చైనా వేదికగా పాకిస్తాన్ కి ఫుల్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. షాంఘైలో జరిగినటువంటి SCO షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఆ మీటింగ్ లో పాకిస్తాన్ పైన ఆగ్రహం వెళ్లగక్కారు. పాకిస్తాన్ క్రాస్ బార్డర్ లో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. పాక్ తీరును సరిహద్దు దేశాలు ఖండించాలన్నారు. అంటే ఒక రకంగా అటు చైనా కూడా డెఫినెట్ గా ఆయన ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి, లేదంటే ఒక రకంగా కొంత సూచన హితవు పలికారని చెప్పాలి. చైనా కూడా ఒక రకంగా పాకిస్తాన్ కు మద్దతుగా నిలబడింది. చైనా తన మిసైల్ని పాకిస్తాన్కి అప్పగించింది. మన భారత్ పైన ప్రయోగించడం కోసం మిసైల్ని డ్రోన్లు ఇవ్వడమే కాకుండా ఆర్మీని కూడా రంగంలోకి దించింది. చాలా చైనా మిసైల్స్ మన భారత్లో పెద్ద ఎత్తున చొచ్చుకువచ్చాయి. హర్యానా లాంటి ప్రాంతాల్లో అక్కడికి ఆ మిసైల్స్ వచ్చి పడిపోయి పూర్తిగా తోకముడుచుకున్నాయి. మన భారతీయ ప్రజలు, పిల్లలు అంతా కూడా ఆ మిసైల్స్ ని ఒక రాకెట్ బొమ్మలా ఆడుకున్నారు. సో అటువంటి మిసైల్స్ అందించింది చైనా. అయితే ఇక్కడ రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పారు? సరిహద్దు దేశాలు కూడా ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయని చెప్పారంటే చైనా కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా చైనాను కూడా హెచ్చరించినట్టుగానే ఉంది. సో పాక్ తీరుని సరిహద్దు దేశాలు ఖండించాలని చెప్పారు. అంటే చైనా మీరు కూడా అక్కడ ఉగ్రవాదాన్ని ఖండించాల్సిందే అటువంటి ఒక మాటని రాజ్నాథ్ సింగ్ చైనా వేదికగా చెప్పుకొచ్చారు. పహల్గామ్ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు రాజ్నాథ్ సింగ్. అయితే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం ఆపరేషన్ సింధూర్ మా హక్కుగా ఉంటుంది. ఎస్, ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడప్పుడే ఆగే ప్రసక్తే లేదు. ఆపరేషన్ సింధూర్ మే 7, 8, 9 ఈ 3 తేదీల్లో 10వ తేదీ కూడా కంటిన్యూ అయింది. ఆ తర్వాత సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ భాగంలో కొంత ఆ ఆపరేషన్ సింధూర్ని ఇట్స్ గ్యాప్, ఇది గ్యాప్ కాదు, ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. కానీ కేవలం ఉగ్రవాదం పైనే మా ప్రధానమైనటువంటి పోరాటం ఉంటుంది, ఉగ్రవాదం పైనే యుద్ధం చేస్తామనేటువంటి మాటని చాలా కరాఖండిగా చెప్పుకొచ్చిన నేపథ్యంలో అది మా హక్కు అన్నారు రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ ఇంకా నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంది. మీకు ఎప్పటికప్పుడు కొన్ని సందర్భాలు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని కూడా చాలా కూలంకషంగా ఆర్టీవీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఇంకా ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఎవరెవరైతే ఉగ్రవాదులు అటు పాకిస్తాన్ ఇచ్చేటువంటి ఆ పిచ్చి మూకలిచ్చేటువంటి ఆ డబ్బులకి, ఆ పిచ్చి మాటలకి నమ్మిపోయి ఇంకా కూడా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలు ఇంకెవరైతే ఉగ్రవాదులు వారందరూ కూడా అంతమొందిస్తోంది ఈ ఆపరేషన్ సింధూర్. సో పాకిస్తాన్ని చైనా అడ్డుకోవాలంటూ సున్నితంగా హెచ్చరికలు జారీ చేయడం కాకుండా ఆపరేషన్ సింధూర్ అనేది ఎటువంటి ఉగ్రవాద చర్యను అడ్డుకుంటామనేటువంటి వ్యాఖ్యలు రాజ్నాథ్ సింగ్ చేసుకొచ్చారు. అయితే శాంతి, టెర్రరిజం ఒకే చోట ఉండవు, టెర్రరిజం శాంతి ఒకే చోట ఉండవని చాలా స్పష్టంగా రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. మీరు శాంతి అంటే టెర్రరిజం ఆపేయండి, మేము శాంతిలో కలుపుతాం. మీరు టెర్రరిజం ఆపకుండా శాంతి ఉండాలంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోడానికి ఏమైనా పాకిస్తాన్ లాగా అచేతన అవస్థలో ఉన్నామా? కాదు కదా. సో అటువంటి విధంగా భారత్ వైపు నుంచి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చాలా స్పష్టంగా అటు చైనాకి ఇటు పాకిస్తాన్కి 2 దేశాలకు అర్థమయ్యే విధంగా చెంపచెల్లు అనిపించారు రాజ్నాథ్ సింగ్. సో దీనిపై మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి నందు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. అంతకంటే ముందు ఒకసారి రాజ్నాథ్ సింగ్ ఆ వేదిక పైన అటు చైనాకి పాకిస్తాన్కి ఏ విధంగా చెంపచెల్లు అనిపించారు ఒకసారి చూద్దాం. It is imperative that those who sponsor, nurture and utilize terrorism for their narrow and selfish ends must bear the consequences. Some countries use cross-border terrorism as an instrument of policy and provide shelter to terrorists. There should be no place for such double standards. Yes, you should not hesitate to criticize such nations. It is imperative that those who sponsor, nurture and utilize terrorism for their narrow and selfish ends must bear the consequences. Some countries use cross-border terrorism as an instrument of policy and provide shelter to terrorists. There should be no place for such double standards. Yes, you should not hesitate to criticize such nations. It is So we don't bear such kind of terrorism activities. Terrorism and peace doesn't exist on one line. అవి రెండు కూడా ఒకే చోట ఉండవు. At the same time, cross-border terrorism is also increasing day by day.
ఐ వాన్ అని చెప్పారు ఆయన. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని అడ్డుకోండి అని చెప్పేటువంటి వ్యాఖ్యల్ని చైనా ఉద్దేశించి కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నందు సిద్ధంగా ఉన్నారు. నందు, సో ప్రజెంట్ ఏంటి, ఎలా చూడాలి? రాజ్నాథ్ సింగ్ అటు చైనాకి పాకిస్తాన్కి ఇద్దరికి కూడా ఒకే వేదిక నుంచి చెంప చెల్లు అనిపించారు. చైనా కూడా ఒక రకంగా అక్సాచిన్ ప్రాంతాన్ని చాలా పెద్ద ఎత్తున లోపరుచుకునే ప్రయత్నం చేస్తోంది, తనలో కలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఇవన్నిటి నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యల్ని చైనా ఎలా తీసుకోవచ్చు? అటువైపుగా ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని చెప్పేటువంటి వ్యాఖ్యల్ని చైనా కూడా వర్తించబోతోంది. చైనా కూడా డెఫినెట్గా దాన్ని ఆపాదించుకునే అవకాశం ఉంది. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల పైన? అటు చైనా పాకిస్తాన్ ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా అంటే ఈ విషయానికి సంబంధించి చూస్తే మనోజ్, రెండు రకాలైనటువంటి ముఖ్యమైన పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకున్నాయి. ఒకటి, ఈ ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో కూర్చొని, చైనాలో కూర్చొని ఒక రకంగా పాకిస్తాన్ కి వార్నింగ్ ఇస్తూనే, పాకిస్తాన్ గురించి మాట్లాడుతూనే ఇండైరెక్ట్ గా చైనా మీద కూడా ఆయన కామెంట్స్ చేయడం అనేది ఒక సంచలనం అయితే, రెండోది ఎస్సీఓ అగ్రిమెంట్స్ మీద ఆయన సంతకం కూడా చేయలేదు. సో ఈ రెండు చాలా కీలకమైనటువంటి పరిణామాలుగానే మనం చూడాలి. అంటే ఇది ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది జనరల్ గా మన యూరోప్ అండ్ ఏషియా కంట్రీస్ కలిపి ఫామ్ చేసుకున్నట్టు ఒక గ్రూప్. మొత్తం 10 కంట్రీస్ ఇందులో ఉంటాయి. యూరోషియన్ అంటారు ఇది మొత్తం, యూరోప్ ప్లస్ ఏషియన్. పొలిటికల్, ఎకనామిక్, అలాగే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించి కీలకమైనటువంటి భాగస్వామ్యంలో భాగంగా ఈ మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ ఇయర్ లో ఇప్పుడు మనకి చైనాలో జరుగుతోంది. ప్రధానంగా ఏంటంటే 2001లో ఎస్టాబ్లిష్ అయింది. మొత్తం చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, అలాగే తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా 2001లో ఇవి కలిసి ఫామ్ చేస్తే అక్కడ ఎస్సీఓ మీటింగ్ కంటే, ఎస్సీఓ మీటింగ్ యొక్క ప్రాధాన్యత, ఎస్సీఓ మీటింగ్ యొక్క ఉద్దేశం కంటే కూడా రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సో రాజ్నాథ్ సింగ్ చైనాలో కూర్చుండి చైనాకి వార్నింగ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? దాట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ అనుకోవాలా, లేదంటే ఇది ఒక రకంగా చైనాకి హెచ్చరిక అనుకోవాలా? ఖచ్చితంగా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన ఏషియన్ కంట్రీస్ అలాగే యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా మన భాగస్వామ్యంలో మన సెక్యూరిటీ గురించి ఎకానమీ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ ఒకదానికొకటి సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి కంట్రీస్ అన్ని కూడా ఒక అండర్స్టాండింగ్ లో ఈ మీటింగ్ పెట్టుకున్నాయి, ఈ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాయి. కానీ మనలో ఉన్న వాళ్లే మనకి ద్రోహం చేస్తున్నారు. మనలో ఉన్న వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్స్ పెట్టుకొని ఇన్ని మీటింగ్స్ పెట్టుకున్నామో దీనికి వాల్యూ ఏముంది అనేది చెప్పడమే అక్కడ ఉద్దేశం కూడా. అందులోనూ చైనాలో జరుగుతుంది కాబట్టి ఇండైరెక్ట్ గా ఒక రకంగా చైనా పోక్ చేశారు ఆయన. అంటే మీరే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఈ పీస్ అండ్ ఈ టెర్రరిజం అనేది ఒక కో ఎగ్జిస్టెన్స్ అనేది ఛాన్సే లేదు. కాబట్టి కొన్ని కంట్రీస్ డైరెక్ట్ గా మాట్లాడడానికి ఇష్టపడకపోగా సపోర్ట్ చేస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి టెర్రరిజం విషయంలో కానీ, లేదంటే ఈ వైలెన్స్ కి సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వకపోవడం కూడా వాటిని ప్రోత్సహించినట్లే అవుతుంది అనే ఉద్దేశంలో ఆయన మాట్లాడడం ఖచ్చితంగా చైనాకు ఒక పెద్ద చెంపపెట్టు లాంటిదే. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ని ఏ సందర్భం దొరికినా సరే ఖచ్చితంగా భారతదేశం ఇలాంటి విషయాల్లో ఎండగడుతూనే వస్తుంది. ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని రాజ్నాథ్ సింగ్ మరొకసారి ఉపయోగించుకున్నారు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. సో ఓవరాల్ గా ఏంటంటే ఈ ఆపరేషన్ విషయంలో ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది అనేది ఒకటి. రెండోది, టెర్రరిజం విషయంలో ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో భారత్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది ప్రపంచ దేశాలకు మరొకసారి చెప్పడానికి కూడా ప్రయత్నించారు. అంటే ఇప్పుడు సహజంగా వెళ్ళినప్పుడు ఇతర దేశాలు ఉన్నాయి, ఏదో వాళ్ళతో వెళ్ళి భాగస్వామ్యం కూర్చుందాం, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టొద్దాం అని కాకుండా అక్కడ డాక్యుమెంట్స్ కూడా సంతకం పెట్టారు రాజ్నాథ్ సింగ్. మీరు ఇలాంటి విషయాల్లో అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక మాట మీద ఉంటేనే మేము సంతకం పెడతాం అంటూ అక్కడ వాళ్ళు ఇచ్చిన ఏవైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో వాటి మీద సంతకం కూడా పెట్టదని చెప్పారు. సో ఖచ్చితంగా ఇది చైనాకు ఒక పెద్ద చెంపపెట్టు లాంటిదే. చైనా తన వైఖరి మార్చుకుంటే భారతదేశం ఇలాంటి విషయాల్లో కలిసి వస్తుంది అంటూ రాజ్నాథ్ సింగ్ క్లియర్ గా చెప్పారు. సో భారతదేశం వర్షన్ ఎలా ఉంది అనేది. సో ఈ విషయంలోనే కాదు, ఖచ్చితంగా మున్ముందు కూడా ఈ దౌత్యపరమైనటువంటి విషయాల్లో కానీ, లేదంటే ఆర్థిక పరమైన విషయాల్లో, లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో కూడా భారత్ వైఖరి మారబోతోంది అనడానికి ఖచ్చితంగా ఇది ఒక ఎగ్జాంపుల్ గా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే చైనాతో అవునన్నా కాదన్నా చాలా విషయాల్లో వ్యాపార పరంగా కూడా మనకి చాలా సంబంధాలు ఉన్నాయి. సో పాకిస్తాన్ విషయంలో చైనా వ్యవహరించినటువంటి తీరు భారతదేశం అప్పుడు ఎండగట్టింది, ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఎండగట్టింది. ముందు ఇలాంటి కీలకమైన నిర్ణయాలు ఉంటాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఖచ్చితంగా మనం చూడొచ్చు.
ఎందుకంటే అంత ఈజీగా ఇలాంటి విషయాల్లో అంటే డాక్యుమెంట్స్ మీద సంతకం చేయడం అనేది అన్ని దేశాలు ఇంత డేరుగా ప్రపంచ దేశాల ముందు చేస్తాయో తెలియదు. కానీ భారత్ మాత్రం క్లియర్ గా చెప్పింది మేము సంతకం చేయమని చెప్పడం ఒకటి, రెండోది చైనా గడ్డ మీద కూర్చొని చైనాకు ఒక రకంగా వార్నింగ్ ఇవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు. అంటే భారత్ ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది ప్రపంచ దేశాలకు కూడా తెలిసేటువంటి అవకాశం ఇది. ఖచ్చితంగా ఆ అవకాశాన్ని రాజ్నాథ్ సింగ్ భారత్ ఉపయోగించుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ నందు. సో మొత్తం మీద షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఆ వేదిక పైన చైనాలో ఉండి రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని అడ్డుకోవాలి, అన్ని ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి ఇందులో. సో అన్ని ఏషియన్ కంట్రీస్ కూడా ముక్త కంఠంతో మన దగ్గరికి ఎవరైనా వస్తే అందరం కూడా ప్రతిఘటించాల్సింది పోయి మనలో మనం ఈ రకంగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తే తప్పే ముచ్చుమటలు పట్టించాం. ప్రస్తుతం ఇంకా కూడా కొనసాగుతోంది ఆపరేషన్ సింధూర్ పైన. ఒక్కసారి గుర్తు చేసుకొని మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.